వెల్ఫేర్ స్టేట్ కాబట్టి ఈ వెల్ఫేర్ స్టేట్లో ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ నిర్మించడానికి ప్రభుత్వ రంగాన్ని కూడా ప్రభుత్వ రంగం ద్వారా ప్రజల సంక్షేమాన్ని కార్యక్రమాల్లో పాలు పంచుకోవడానికి ముఖ్యంగా నిజాం షుగర్ ఫ్యాక్టరీ, అదే రకంగా ఐడిపిఎల్ తక్కువ ధరలో ప్రజలకి చౌక ధరలో మందులు అందించాలనేటువంటి లక్ష్యంతోనే, అదే రకంగా నిజాం షుగర్ ఫ్యాక్టరీ అంటే దానికి రైతాంగంతో ముడిపడి ఉంది. అదే రకంగా బహుళజాతి సంస్థలు తమ పెట్టుబడులు పెట్టకుండానే ప్రభుత్వ రంగం ద్వారా ప్రభుత్వం చేత ప్రజల సొమ్ముతోని ప్రభుత్వ రంగాన్ని నిర్మించి దీని యాన్సిలరీగా ఇవాళ బహుళజాతి సంస్థలు, అదే రకంగా గుత్త పెట్టుబడిదారి సంస్థలు ఇవాళ దాని మీద ఆధారపడి తమ ఉత్పత్తుల్ని చేసి ఈ ప్రభుత్వ రంగం సంస్థ నుంచి చౌక ధరగా ఉత్పత్తి చేసినటువంటి సరుకులు తీసుకొని ఇవాళ బహుళజాతి సంస్థలు కూడా ఒక ప్రయత్నం చేస్తున్నాయి. ఇట్లా రెండు రకాలుగా ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి. ఇప్పుడు నరసింహారెడ్డి గారు చెప్పారు, రాజరిక వ్యవస్థనే ఏమో మంచిగా ఉన్నట్టు నాకు అనిపిస్తుందిగా నేను అనలేను అని. ఒక వాస్తవ విషయాన్ని మాత్రం మనము గమనంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. నిజాం పరిపాలనలో రైల్వే అంటే మొత్తం రవాణా రంగం, విద్యారంగం, అదే రకంగా ఈ హాస్పిటల్స్, రవాణా రంగం మొత్తం, అదే రకంగా వైద్య రంగం ఎంత దుర్మార్గుడైనప్పటికీ, నిజాం నిరంకుశుడైనప్పటికీ ఇవి ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలి అని నిజాం పరిపాలనలో ఈ 4 రంగాలు కూడా ప్రభుత్వ రంగంలో ఉన్నాయి. అదే రకంగా సీమాంధ్ర ప్రాంతం పోయినట్టుంటే అన్ని ప్రైవేట్ రంగమే. సరే, నిజాంకు ప్రజల పట్ల ప్రేమ ఉందా, లేకపోతే అప్పుడే కమ్యూనిస్టు ఉద్యమం, ప్రజలు సాయుధ పోరాటాలు, వామపక్ష ఉద్యమాలు ఈ ప్రభావంతో ఒకవేళ దీన్ని కూడా మనము మొత్తంగానే ఈ ప్రజలకు ఒక పొట్ట ఉంది అన్న విషయాన్ని మాత్రము గమనించాడు. చాకరి విపరీతంగా చేసుకున్నాడు. ఆ పొట్టకు సరిపడే పైసలు మాత్రం ఇవ్వడానికి వెనకాడలేదు. దానికి సమాలక్ష కారణాలు ఉండొచ్చు, మంచా చెడా అని ఒప్పుకోకుండా. నిజాం పరిపాలన నుంచి కొనసాగినటువంటి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వైద్య రంగము, రవాణా రంగము, ఎడ్యుకేషను, ఇవన్నీ కూడా 56 సంవత్సరాల తర్వాత మరి ఎటువైపు పోయినాయి ఇవన్నీ అన్నది మనము తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలుగా, తెలంగాణ ఆకాంక్షను ఆకాంక్షించే ప్రజలుగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఇవి ప్రైవేటీజన్ అవుతున్నాయి? దీంట్లో పాత్ర ఎంత ఉంది? సీమాంధ్ర నుంచి వచ్చినటువంటి పెట్టుబడిదారుల పాత్ర ఎంత ఉంది? ఈ అన్ని రంగాల్లో కూడా రవాణా రంగంలో సీమాంధ్ర నుంచి వచ్చారు జేసీ దివాకర్ రెడ్డి, కేసినేని. ఇవాళ తెలంగాణలో ఇవాళ రవాణా రంగాన్ని మొత్తం నిర్వీర్యం చేస్తున్నారు. అదే రకంగా వైద్య రంగం ఇప్పుడు అన్నటువంటి కామినేని, ఈ హాస్పిటల్, ఈ మల్టిపుల్ హాస్పిటల్స్ అన్ని కూడా సీమాంధ్ర నుంచి వచ్చినటువంటి పెట్టుబడులు పెట్టి ఇక్కడ ప్రజల వైద్యంతో కూడా చెలగాటమాడుతున్నారు వీళ్ళు. ఒక మనిషి ఒక కార్పొరేట్ హాస్పిటల్లోకి వెళ్తే వాడు చనిపోయిన తర్వాత కూడా మూతికి ఆక్సిజన్ మాస్క్ పెట్టి ఒక దినం గడిపి ఇట్లా పైసలు తీసుకునే ఒక దుర్మార్గమైనటువంటి దోపిడీ ఇవాళ ఈ రంగంలో కొనసాగుతుంది. నాకు డాక్టర్తో ఈ మధ్యలోనే మా బావగారికి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మన ఈ హ్యాబిట్స్లో ఉండాలి ఏం హాస్పిటల్, కేర్ హాస్పిటల్కి పోయినప్పుడు ప్రతి డాక్టర్కి మినిమంగా రోజుకు ఒక కోట ఫిక్స్ చేశారట. అంటే ఒక పేషెంటు ఆ డాక్టర్ దగ్గరికి వస్తే 10,000 తక్కువ కాకుండా ఆ డాక్టర్ని, ఆ పేషెంట్ని బయటికి పంపొద్దు. ఇక తర్వాత కాంప్లికేటెడ్ అయితే దాంట్లోకి తీసుకుపోవడము, దీంట్లోకి తీసుకెళ్ళడము, ఇవన్నీ కూడా వేరే. అవి మినిమంగా 10 ఆయన అంటుడు. మరి ఏం చేయాలి? 10,000 రూపాయలు మార్కెట్. పోలీసు వాళ్ళకైతే మీ పోలీస్ స్టేషన్ పరిధిలో మీరు రెవెన్యూ జనరేట్ చేసుకోవాలంటే ఇవాళ పొద్దున లేదు, పొద్దుకి లేదు. ఆ ల్యాండ్ ఆర్డర్ పక్కకు పెట్టాడు, వాడు కేవలము బయట పట్టుకుని పైసలు వసూలు చేసుకుంటున్నాడు. అదే రకంగా ఒక డాక్టర్లకు కూడా ఏంటంటే ఒక దుర్మార్గంగా
ఇట్లా పెట్టి ఇవాళ ప్రైవేట్ రంగంలో మొత్తం కూడా వైద్య రంగంలో నిజంగా నిజాము పరిపాలించినప్పుడు వైద్యం మొత్తం నిజాం ఇచ్చేవాడు. ఇవాళ అది కాదు, ప్రజల నుంచి పిప్పి పీల్చి చేస్తున్నారు. దీనికి తోడుగా ఏంటంటే దీన్ని నిర్వీర్యం చేయడానికి ఆరోగ్యశ్రీ పథకం ఇలా రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఎవరికో ఒకరికి ఉపయోగపడవచ్చు. ఇవాళ అల్టిమేట్గా మల్టీపుల్ మల్టీనేషనల్ ఈ హాస్పిటల్స్లో ఇవాళ కోట్ల రూపాయలు ప్రజల ఆస్తుల్ని కొల్లగొడుతున్నాడు. వాడు పోగానే అడుగుతున్నాడు, నీకు ఆరోగ్యశ్రీ ఉందా, తెల్ల కార్డు ఉందా? ఇవి ఉందంటే గత వేలు వేసి ఇలా ప్రజలకు సంబంధించినటువంటి పన్నుల రూపంలో ప్రభుత్వానికి వచ్చినటువంటి సొమ్ముని ఏంటంటే ఇవాళ గుంజడానికి ఇవాళ రాజశేఖర రెడ్డి ద్వారాలు తెరిచాడు. మనకు అనిపిస్తుంది ఆరోగ్యశ్రీ ఉంటే నాకు గుండె ఆపరేషన్, ఎంతమంది గుండె ఆపరేషన్ చేస్తున్నాడు ఆరోగ్యశ్రీ. ఇలా గుండె ఆపరేషన్లకు డబ్బులు లేనటువంటి బయట ఉన్నటువంటి వేలాది కోట్లాది మంది ప్రజల గురించి ఎందుకు ఆలోచిస్తలేం మనం? అందు గురించి ఏంటంటే ఇది నిర్వీర్యం చేయడానికి ఇలా ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వైద్య రంగాన్ని, గాంధీ హాస్పిటల్ని, ఉస్మానియా హాస్పిటల్ని ఇవాళ ఆపరేషన్స్ అవుతే నీడిల్స్ కొనుక్కరమ్మంటున్నారు. ఇలా ఆపరేషన్ అవుతే కుట్లు వేయడానికి దారాన్ని కొనుక్కరమ్మంటున్నారు. ఇంత దిగజారిన స్థితికి నిజంగానే ఒక మేరకు మనం కళ్ళు మూసుకొని ఇస్తే రాజకీయ వ్యవస్థలో ఆ నిజాం పరిపాలనలో కొంత మేరకు ప్రజలకు ఒక పొట్ట ఉంది, ప్రజలకు ఆరోగ్యం కావాలి, ప్రజలు చదువుకోవాలి, ఇది ప్రభుత్వ రంగంలో ఉండాలి అన్న ఆలోచన ఎట్నుంచి ఉందా, ఎట్నుంచి వచ్చిందా అన్న విషయం చర్చించకపోతే ఇప్పుడు 56 సంవత్సరాల తర్వాత ఈ ప్రభుత్వంలో ఉన్నారు ఈ దాన్ని నిర్వహణ చేస్తాం. అటు రవాణా రంగంలో, ఇటు వైద్య రంగంలో, ఇకపోతే విద్యారంగాన్ని తీసుకుంటే ఒక 30 సంవత్సరాలు 20 సంవత్సరాల కింద పోతే తెలంగాణలో మేము విద్యానగర్లో ప్రభుత్వ స్కూల్లో చదివే వాళ్ళం. అప్పుడు ఎన్నో 1-6 ఉండే స్కూల్స్. అందరూ ఇక్కడ ఉన్న పెద్ద మనుషులందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్లో చదివేవాళ్ళు. నిజంగా ఇలా నిర్వీర్యం అయ్యిందంటే ఇలా కార్పొరేట్ కళాశాలల పేరుతోని చైతన్యాలు, నారాయణలు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని శాసించే స్థాయికి ఇవాళ విద్యా సంస్థల అధిపతులు ఇవాళ తెలంగాణలో కానీ మొత్తంగానే ఇవాళ దోచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవాళ ఎడ్యుకేషన్ మినిస్టర్ దగ్గర మినిస్టర్ ఎవరు ఉండాలన్నది ఈ కార్పొరేట్ కళాశాలల యజమానులు శాసిస్తున్నారు. అంటే తన